అనపర్తి నియోజకవర్గంలో రాజకీయం రాజుకుంటుంది. అక్కడ సీటు బీజేపీ కేటాయించడంతో టీడీపీ అభ్యర్థి మండిపడుతున్న పరిస్థితిని చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మనతో అనపర్తి బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణరాజు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కూటమిలో భాగంగా మీ సీటు కేటాయించడం మీ అభిప్రాయం ఏంటి? కూటమిలో భాగంగా సీటు కేటాయించడంలో మూడు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా ఏ నిర్ణయం తీసుకున్నా అది అధినాయకత్వం తీసుకున్న నిర్ణయానికి కార్యకర్తలు దాన్ని అన్వయించడం, శిరోధార్యంగా భావించడం, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మాకు కూటమిలో భాగంగా అనపర్తికి బీజేపీ సీటు కేటాయించడం ద్వారా నాకు సీటు రావడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. తద్వారా నేను కూటమిలో భాగస్వాములైన జనసేనని, తెలుగుదేశాన్ని అందరినీ కలుపుకొని అనపర్తిలో విజయం సాధిస్తాను. అనపర్తి నియోజకవర్గంలో బీజేపీ గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది? అక్కడ బూత్ స్థాయి కమిటీలు ఉన్నాయా? మీ నాయకులు ఎలా ఉన్నారు? మండల స్థాయిలో నాయకులు ఉన్నారా? ఏంటి అనపర్తిలో బీజేపీ పరిస్థితి ఏంటి ప్రస్తుతం? అనపర్తిలో 229 పోలింగ్ బూతుల్లో దాదాపు 80% పైగా పోలింగ్ బూతుల్లో మాకు బూత్ స్థాయి కార్యకర్తలు ఉన్నారు, మండల స్థాయి నాయకులు ఉన్నారు. కానీ ఆ బలం మేము గెలుపుకి ఇండివిజువల్గా సరిపోదు కనుక పొత్తులో భాగంగా మేము జనసేనతో, తెలుగుదేశంతో అన్నీ కలుపుకొని విజయం సాధించే దిశగా కృషి చేస్తాం. మీకు సీటు కేటాయించడం పట్ల తెలుగుదేశంలో కార్యకర్తలు కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో నేతలు కావచ్చు, సాక్షాత్తు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారు. మరి రేపు పొద్దున ఎన్నికలకు మీరు ఎలా వెళ్ళబోతున్నారు? మాకు సీటు కేటాయించడం పట్ల అంటే భారతీయ జనతా పార్టీకి సీటు కేటాయించడం పట్ల, ఏ పార్టీకి ఏ సీటు కేటాయించడం అన్నది కేవలం అధినాయకత్వం నిర్వహించే అంశం. అవి 3 పార్టీలు కూర్చొని మాట్లాడుకునే అంశం. దాంట్లో ఏ పార్టీకైనా సరే మా పార్టీకి ఈ నియోజకవర్గం వస్తే మేము కంటెస్ట్ చేద్దామని ఉంటుంది. కష్టపడి పనిచేశారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు. అందుకని ఆయనకి ఆల్రెడీ సీట్ ఒకసారి కేటాయించారు ముందు కూడా. అందుకని అది ఉండడం సహజం. కానీ పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాలి కాబట్టి మా పార్టీ తీసుకున్న నిర్ణయానికి నన్ను కంటెస్ట్ చేయమని నన్ను అభ్యర్థిగా ప్రకటించారు కనుక నేను దాన్ని తీసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తున్నారు, కార్యకర్తలు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాను, అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేయమంటే చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. మరి పోటీ చేస్తే మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందంటే? మాకు కూటమిలో భాగంగా సమన్వయ కమిటీ సమావేశాలు 4వ తారీఖున పార్లమెంట్ స్థాయిలో, 8వ తారీఖున అసెంబ్లీ స్థాయిలో ఉన్నాయి. అప్పటికి అన్ని విషయాలు అధినాయకత్వం చర్చించి సర్దుమణుగుతాయని చెప్పారు. మేము అందరినీ కలుపుకొని కూటమిలో విజయం సాధించడానికే కృషి చేస్తాం. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటే ఆ అభిప్రాయాలను వారి పార్టీ అధిష్టానాలు వాళ్ళకి సముదాయించి వాళ్ళకి తగిన న్యాయం చేకూరుస్తారని కోరుతున్నాం. ఇప్పుడు మీకు సీటు కేటాయించిన తర్వాత మీరు జనసేన నాయకులను కానీ టీడీపీ నాయకులు కానీ వెళ్ళి కలవడం జరిగిందా? నాకు సీటు కేటాయించింది నిన్న సాయంత్రం నాకు తెలిసింది. అప్పటి నుంచి రాత్రి నేను కొంతమందిని కలవడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి ఈరోజు మధ్యాహ్నం ఇక్కడ మీటింగ్ ఉండడం వల్ల ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నియోజకవర్గ స్థాయిలో కొంతమంది తెలుగుదేశం నేతలు, కొంతమంది జనసేన కార్యకర్తలు, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ జనసేన కార్యకర్తలు వేరు వేరు మండలాల నుంచి వచ్చిన కలవడం జరిగింది. నేను ఇవాళ రాత్రికి ఒకసారి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని జిల్లా అధ్యక్షులతోనే మా పార్టీ నాయకులతోనే సంప్రదించిన తర్వాత క్షేత్రస్థాయిలో ఎలా వెళ్ళాలి, ప్రతి మండలం వైజ్ వెళ్ళాలా లేదా ముందు నాయకులను కలిసి తర్వాత వెళ్ళాలా అన్నది ఒకసారి నిశ్చయించుకున్న తర్వాత నాయకుల్ని, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో మండల స్థాయిలో నాయకుల్ని అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం. నియోజకవర్గ స్థాయి నేతలు అంటే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, శ్రీనివాసరెడ్డి కావచ్చు, అక్కడ ఉన్నారు, వాళ్ళని వెళ్ళి కలుస్తారా? కలిసి ఎలాగ వాళ్ళతో పాటు ముందుకెళ్తారా? అందరినీ కలుస్తామండి. పొత్తులో ఉన్న 3 పార్టీల్లో అందరినీ కలుస్తాం. కలిసి కూటమిలో ఇక్కడ ఇలా జరిగింది కనుక అందరూ కలిసి పనిచేయాలన్న అభ్యర్థన తప్పకుండా వాళ్ళ ముందు ఉంచుతాం. దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మా అధినాయకత్వం, వారి అధినాయకత్వం కూడా పనిచేస్తుందని భావిస్తున్నాం. మొత్తం చూసుకుంటే కూటమిలో భాగంగా సీటు కేటాయించారు, పార్టీ నిర్ణయమే, అధిష్టాన నిర్ణయమే నా నిర్ణయంగా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ, టీడీపీ కావచ్చు, జనసేన నాయకుల్ని కలుపుకుని ముందుకు వెళ్తాను, విజయం సాధిస్తానని ధీమా శివరామకృష్ణరాజు అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, అనపర్తి.